భూభాగాన్ని ఎగదోస్తున్న పాక్ విషయంలో భారత్ అత్యంత కఠిన వైఖరిని అవలంబించాలని నిర్ణయించుకున్నట్లు ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. పాకిస్తాన్ న్యూక్లియర్ బెదిరింపులకు భయపడేది లేదని ప్రధాని మోదీ ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా చేసిన వ్యాఖ్యలు పాక్ పట్ల భారత్ అవలంబిస్తున్న కఠిన వైఖరిని ప్రతిబింబిస్తున్నాయి. సింధు జలాల ఒప్పందంపై పాక్ తో చర్చించే ప్రసక్తే లేదని మోదీ తేల్చి చెప్పడంతో పాక్ ను అన్ని విధాలుగా దెబ్బకొట్టడంతో పాటు ఆ దేశ ఆగడాలకు చెక్ పెట్టేందుకు ఏ మాత్రం వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని మోదీ తేల్చి చెప్పినట్లయింది. భారత్ పాక్ మధ్య వివాదం ఇప్పటిది కాదు. జమ్మూ కాశ్మీర్ విషయంలో ఇరు దేశాల మధ్య చాలా ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. కశ్మీర్లోని కొంత భాగాన్ని ఆక్రమించుకున్న పాక్ ఆ భాగంలో ఉగ్రవాద శిబిరాలను ఏర్పాటు చేసి ఉగ్రవాదులను పెంచి పోషిస్తోంది. ఉగ్రమోకలను పెంచి పోషిస్తున్న పాక్ మన దేశంలో ఉగ్రదాడులను ఉసిగొల్పుతోంది. ఏడాది ఏప్రిల్లో పహల్గాంలో పాక్ ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. పర్యాటకులే లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపింది. పాక్ పీఓకేలోని కీలక ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. అయితే భారత్కు ధీటుగా పాక్ దాడులకు యత్నించినప్పటికీ వాటిని భారత సైన్యం తిప్పికొట్టింది. పాక్ను దెబ్బకొట్టేందుకు భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. దీంతో పాక్కు నేటి సమస్య తీవ్రమవుతోంది. ఈ క్రమంలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, మాజీ మంత్రి బిలావల్ భుట్టో వంటి వారు భారత్పై నోరు పారేసుకుంటున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని నరేంద్ర మోదీ అనంతరం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో ధైర్య సాహసాలు ప్రదర్శించిన వీర జవాన్లపై ప్రశంసలు కురిపించారు. అణు బెదిరింపులకు భారత్ భయపడదని పాక్ను ఉద్దేశించి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని సమర్థించే వారిని వేరువేరుగా చూడబోమని మోదీ మరోసారి పాక్కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదం మానవాళి మనుగడికే ముప్పు లాంటిదని, ఉగ్రవాదాన్ని సహించేది లేదని మోదీ స్పష్టం చేశారు. న్యూక్లియర్ బెదిరింపులకు భారత్ భయపడదనే విషయాన్ని తేల్చి చెప్పామని, శత్రు మోకలను ఎలా మట్టుబెట్టాలో సైన్యం నిర్ణయిస్తుందని మోదీ చేసిన వ్యాఖ్యలు పాక్ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాయి. ఇప్పటికే పాక్ ప్రధాని సహా పలువురు నేతలు సింధు నదీ జలాల ఒప్పందం గురించి భారత్పై అనేకసార్లు అక్కసు వెళ్లగక్కారు. ఇటీవల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్ను హెచ్చరించారు. సింధు జలాల నుంచి న్యూఢిల్లీ ఒక్క చుక్క నీరు తీసుకున్నా సహించేది లేదని బెదిరింపులకు దిగారు. భారత్ ఎప్పటికీ మర్చిపోలేని గుణపాఠం చెబుతామని పాక్ ప్రధాని ప్రగల్భాలు పలికారు. సింధు జలాలు పాక్కు ప్రాణాధారమని, వీటి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని పాక్ ప్రధాని తేల్చి చెప్పారు. అలాగే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మరో అడుగు ముందుకేసి అమెరికా వేదికగా అణు బెదిరింపులకు దిగారు. తమ దేశం ఇబ్బందుల్లో పడితే సగం ప్రపంచాన్ని తమతో పాటు తీసుకెడతామని హెచ్చరించారు. సింధు నదిపై డ్యాం నిర్మిస్తే క్షిపణులతో పేల్చేస్తామని కూడా అక్కసు వెళ్లగక్కారు. సింధు జలాల ఒప్పందంపై పాక్ వరుసగా వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట వేదికగా దాయాది దేశానికి షాక్ ఇచ్చారు. ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా దాయాది దేశం పాకిస్తాన్కు ప్రధాని నరేంద్ర మోదీ గట్టి షాక్ ఇచ్చారు. సింధు జలాల ఒప్పందంపై మరో మాట లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నీరు, రక్తం కలిసి ప్రవహించమని మళ్లీ చెప్తున్నారన్న మోదీ సింధు జలాలను భారత భూభాగానికి మళ్లించాలన్న ఆలోచనలో మార్పు లేదని స్పష్టం చేశారు. భారత్కు చెందిన జలాలను దేశ ప్రజల కోసం మాత్రమే ఉపయోగిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సింధు జలాల ఒప్పందం వల్ల దేశ రైతులు దశాబ్దాలుగా ఊహించలేని నష్టాల పాలయ్యారని మోదీ పేర్కొన్నారు. భారతదేశం దశాబ్దాలుగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని సహించిందని పేర్కొన్న మోదీ ఇక తాము ఈ ఒప్పందాన్ని సహించబోమన్నారు. దేశ రైతుల ప్రయోజనాల దృష్ట్యా సింధు జలాల ఒప్పందం ఆమోదయోగ్యం కాదని మోదీ మరోసారి తేల్చి చెప్పడంతో పాక్ పట్ల భారత్ కఠిన వైఖరిని అవలంబిస్తుందని మరోసారి స్పష్టం చేసినట్టయింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్ విషయంలో ప్రధాని మోదీ కఠినంగా వ్యవహరించనున్నారనే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. పాక్ ప్రధాని ఆర్మీ చీఫ్ ప్రగల్భాలు పలుకుతున్న నేపథ్యంలో భారత్ వారి బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని మరోసారి తేల్చి చెప్పారు. అంతేకాదు, సింధు నదిపై భారత్ నిర్మిస్తున్న డ్యాంలను అణుబాంబులతో కూల్చేస్తామని పాక్ ఆర్మీ చీఫ్ హెచ్చరికలకు సైతం మోదీ ధీటుగా స్పందించారు. పాక్ అణు బెదిరింపులకు ఏమాత్రం భారత్ భయపడదని, ఎప్పుడు ఏ విధంగా స్పందించాలో సైన్యానికి బాగా తెలుసని, దేశ రక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మోదీ చేసిన వ్యాఖ్యలు పాక్తో అమీతుమీ తేల్చుకునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని పరోక్షంగా తేల్చి చెప్తున్నాయి. మొత్తంగా పాక్ విషయంలో ఇకపై అత్యంత కఠిన వైఖరితో ఉంటామని, పాక్ బెదిరింపులు, దాడులకు ధీటుగా
జవాబు చెప్పేందుకు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటామని మోదీ చెప్పడంతో ఇక మీద శత్రుదేశం ఆటలు భారత్ ముందు ఏమాత్రం పనిచేయవని, తోక జాడిస్తే దెబ్బకు దెబ్బ కొడతామని సంకేతాలిచ్చినట్లయింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం నుంచి పాక్ పట్ల భారత్ అత్యంత కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఉగ్రవాదులను పెంచి పోషించడం మానుకోవాలని భారత్ హెచ్చరికలను పాక్ ఏమాత్రం పట్టించుకోకపోగా భారత్ నిర్మించే డ్యాంలను అణుబాంబులతో కూల్చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా పాక్ కు మోదీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. పాక్ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, దేశ భద్రత విషయంలో రాజీ పడబోమని పాక్ కు మోదీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. దీంతో పాక్ ను దెబ్బకు దెబ్బ తీసేందుకు భారత్ ఎల్లప్పుడూ సంసిద్ధంగానే ఉంటుందని మోదీ స్పష్టం చేసినట్లయింది.